యూత్ స్టార్ సిద్ధు జొన్నలగడ్డని మాస్ మహారాజ్ రవితేజతో పోలుస్తున్నారు. మాస్ మహారాజ్ లానే తనకి కూడా లక్ స్టార్ట్ అయిందంటున్నారు. సేమ్ రవితేజ సినీ కెరీర్ లో జరిగినవన్నీ సిద్ధు సినీ కెరీర్ లో కూడా జరిగాయంటున్నారు. అలానే తనకున్న ట్యాగ్ ని కొంచెం మార్చి సరికొత్త ట్యాగ్ తో పిలుస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డని రవితేజతో పోల్చడానికి ఓ కారణం ఉంది. ఎలా అంటే మొదట్లో సైడ్ రోల్స్ కే పరిమితమైన రవితేజ తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ గా, సెకండ్ రోల్ హీరోగా, ఆ తర్వాత హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. సక్సెస్ అయ్యాడు. సేమ్ టు సేమ్ సిద్ధు సినీ జోనీ కూడా అలానే ఉందంటున్నారు. సిద్ధు జొన్నలగడ్డ కెరీర్ 2009లో స్టార్ట్ అయింది. అంటే 16 ఏళ్ల క్రితం మొదలైంది. కానీ తనకి ఫస్ట్ బ్రేక్ 2022లోనే వచ్చింది. అంటే డీజే టిల్లు మూవీ వచ్చే వరకు మారలేదు. సేమ్ రవితేజ జర్నీ కూడా ఇడియట్ మూవీ వచ్చే వరకు మారలేదు. అప్పటి వరకు తన ఫేట్ తో ఫైట్ చేస్తూనే ఉన్నాడు. ఇక ఈ సినిమా తర్వాత రవితేజ వరుస సక్సెస్ లతో దూసుకు వెళ్లాడు. సేమ్ టిల్లుగాడు డీజే కొట్టే వరకు సిద్ధు సిట్యువేషన్ కూడా అలానే ఉందంటున్నారు. ఇక మాస్ మహారాజా బిరుదుని కూడా వాడేసుకుంటున్నారనే మాటలు సోషల్ మీడియాలో ఎక్కువయ్యాయి. అదే రవితేజకి ఉన్న మాస్ మహారాజ్ ట్యాగ్ ని కొంచెం మార్చి సిద్ధుకి మాస్ యువరాజ్ ట్యాగ్ ని వాడేస్తూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇలా రవితేజతో సిద్ధుని పోలుస్తూ పోస్టులు పెడుతున్నారు సోషల్ మీడియా ఫాలోవర్స్. ఇలా అనడానికి, ఇలాంటి డౌట్ రావడానికి రవితేజ మిస్టర్ బచ్చన్ మూవీలో సిద్ధు గెస్ట్ రోల్ వేయటమే కారణమై ఉండొచ్చంటున్నారు. మా వీడియో గనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.